నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రస్తుతం గరికపాటి గారి ఇష్యూ అయితే వైరల్ అవుతూ ఉంది. సో ఎందుకంటే సామాజిక అంశాల మీద మాట్లాడుతూ ఉన్న గరికపాటి ఈ రోజు అంత అవమానకరమైన మాటల్ని అయితే చవి చూస్తున్నారని అనిపిస్తుంది. అంటే ఆయన కావాలనే అన్నారా, లేదు ఏదో ఫ్లోలో వచ్చేసిందా, అసందర్భంగా మాట్లాడిన మాట, అసలు ఏమనుకోవచ్చు దీన్ని ఇంకెవరైనా మధ్యవర్తులు దీన్ని వేరే విధంగా దీన్ని డీల్ చేస్తున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో దీని వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? సో ఇది మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, గరికపాటి గారు జనరల్ గా ఆయన మాట్లాడేటప్పుడు వ్యంగ్యాత్మకంగా మాట్లాడతారు. సో ఇది అందరికీ తెలుసు. కొంతమంది చాలా ఫన్ గా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఇలా అనేసాడు ఏంటంటే సీరియస్ గా తీసుకునే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. బట్ ఇప్పుడు పిల్లల మధ్యాహ్న భోజనము అలాగే ఈ గుడ్డుకి సంబంధించిన అంశము కావాలని అనలేదు అనే ఒక వార్త ఇప్పుడు వినిపిస్తుంది. అంటే ఆయన క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి కూడా చాలా మంది నిన్నంతా కూడా వైరల్ చేశారు. సో దీనికి మీరు ఏం చెప్తారు, అసలు మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు మీకు సాహిత్యంలో ఎలా ఉంటుందంటేనండి, వ్యంగ్యార్థం, వ్యంజనం, అలా మనకి రకరకాల పదాలు ఉన్నాయి. అంటే ఒక విషయాన్ని మనం స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేయడం, లేదు కొంచెం అందంగా భావాత్మకంగా చెప్పడం, లేదు వ్యంగ్యంగా చెప్పడం. అంటే భలే చెప్పావే అంటాం చూడండి. అవును, ఆ భలే చెప్పావేలో వేసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. వ్యంగ్యం ఉందంటే నీ మొహం ఏం చెప్పావు అనే అర్థం కూడా వస్తుంది, వాచ్యార్థం. సో ఇట్లా ఉంటాయి. ఆయన అన్నది ఏంటంటే గుడ్డు గాడిద గుడ్డు అని ఎందుకు అన్నారంటే, అది ఆయన గుడ్డు పెట్టద్దని కాదు, పిల్లలకి పెట్టద్దని ఆయన చెప్పారు. ఎందుకంటే ఆయన ఒక స్కూల్ పెట్టారు, స్కూల్ హెడ్ మాస్టర్ గానో లేకపోతే ప్రిన్సిపల్ గానో చేశారు. తర్వాత ఆయన టీచింగ్ లో ఉన్నారు. పిల్లల మంచినే కోరతారు ఆయన. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఏమవుతోంది ఇప్పుడు ఉపాధ్యాయుల పని నేను చెప్పాను మీకు, బోధనేతర సిబ్బంది చేయాల్సిన పనిని బోధనా సిబ్బంది చేస్తున్నారు. సో వాళ్ళు బోధన కుదరట్లే సరిగా, దాంతో పిల్లల చదువులు కుంటుపడుతున్నాయి. మీకు అర్థమైందా? వీళ్ళు పొద్దున్నే వచ్చి హాజరుకి ఒక యాప్ లో హాజరు ఇవ్వాలి. అవును. తర్వాత మధ్యాహ్నం లీప్ యాప్ ఏంటో నాకు తెలియదు అది. అందులో ఇవాళ ఎన్ని గుడ్లు వచ్చాయి, గుడ్లు లెక్క టీచర్లు తీసుకోవటం ఏంటి, తర్వాత భోజనాలు రుచి చూసి భోజనం బాగుందని లీప్ యాప్ లో చెప్పాలి. తర్వాత ఎంతమంది తిన్నారు, ఎన్ని గుడ్లు మిగిలాయి, ఈ లెక్కలన్నీ. ఇదంతా మార్కులు వేయాలి కానీ గుడ్లు లెక్కలే. లెక్కలు టీచ్ చేయాల్సిన టీచరు గుడ్లు లెక్క పెట్టడం ఏంటనేది ఆయన ఉద్దేశం. మేడం, ఇది ఒక చిన్న డౌట్. గతం నుంచి ఉందా, ఇప్పుడు కొత్తగా కూటమి వచ్చాక వచ్చిందా, లేకపోతే ఎప్పటి నుంచో ఇదే లెక్క? ఎప్పటి నుంచో ఉన్నట్టుంది. అంటే ఉపాధ్యాయులకు విసుగొస్తోందండి. నాకు మా ఇంట్లో కూడా టీచర్స్ ఉన్నారు, వాళ్ళు అదే గొడవ పెడతారు. కనీసం ఈ గవర్నమెంట్ వచ్చాక మారిస్తే బాగుంటుందని. ఇట్లా మాట్లాడటం వల్ల ఇది ఒక ఇష్యూ అయ్యి దీనికి ఒక పరిష్కారం వస్తుంది అనేది ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. దాన్ని వైసీపీ వాళ్ళు వక్రీకరించి, ఈయన పిల్లలకి భోజనం పెట్టద్దన్నారు, మధ్యాహ్న భోజనం పెట్టద్దన్నారు, గుడ్డు పెట్టద్దన్నారు, గుడ్డు పౌష్టికాహారం వద్దన్నారు. కాదు, మీరు అన్ని పెట్టండి కానీ బోధన సిబ్బందిని మీరు ఇబ్బంది పెట్టద్దు. బోధనేతర సిబ్బందిని పెంచుకుని వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వండి. వీళ్ళు టీచింగ్ చేయలేకపోతున్నారు. దీనివల్ల ఏమవుతోందంటే వీళ్ళు వీటిలలో పడి చదువు వాళ్ళకి సరిగా చెప్పలేకపోతే మీకు ఉత్తీర్ణత శాతం తగ్గిపోతుంది. సో ఉత్తీర్ణత శాతం తగ్గిపోయేసరికి వీళ్ళు పక్క మార్గాలు పడుతున్నారు కొంతమంది. అంటే చివాట్లు తిరగకుండా ఉండడం కోసం ఎక్కువ మార్కులు వేయడం, సరిగా రాయకపోయినా అట్లాంటివి చేస్తున్నారేమో, మనకు తెలియదు. అవును. సో ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకోసమని ఆయన ఈ మాట అన్నారు. దాన్ని వైసీపీ ఇంకా దాన్ని ఎంతలాగా దాన్ని సోషల్ మీడియాలో పెట్టాలంటే వాళ్ళకి ఏదో ఒకటి దొరకాలి. నిన్న మీకు ఉగాది, ఆయన ఏదో పెద్ద ఒక గుడి సెట్ వేసేసుకుని ఆయన ఏదో పూజ చేసేసరికి ఇంకెవడు పూజలు చేయట్లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఓన్లీ జగన్ భార్య చేశారు. దొంగ పూజలు చేశారు అని చెప్పకుండా ఈ ఏడుపుతారు. అట్లా ఇది ఉంది. అంటే మీకు ఏమైందంటే గరికపాటి గారు జగన్ ని బాగా క్రిటిసైజ్ చేస్తారు కదా, అది చాలా మందికి నచ్చదు. ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. అందులో ఆయన ఇంటి పేరే గరికపాటి. కొంచెం ఆయన మాటలు గరుకుగా ఉంటాయి. అది సమస్య. గరికగడ్డికున్నంత శక్తి ఉంటుంది. ఇంకా దేనికైనా ఉంటుందా? అది ఇట్లాగా గీసుకుపోతుంది.
అందుకని ఆయన మాట కొంచెం అలా అనిపిస్తుంది. ఆయన కొంచెం హాస్యంగా చెప్తారు కాబట్టి వీళ్ళు అందులోంచి హాస్యాన్ని తీసుకోకుండా అపహాస్యం తీసుకున్నారు. అపహాస్యం చేశారు చేయాలని ప్రయత్నించారు. యాక్చువల్ కానీ చాలా మంది దాన్ని ఖండిస్తున్నారు. యాక్చువల్లీ మనం కూడా ఒకనొక సందర్భంలో తప్పుగానే అనిపించింది. ఇదే మనం ఏమన్నామంటే అవును ఆయన మనం కూడా ఒప్పుకోవాలి కదా. మనం నిన్న ఏమన్నామంటే హాస్యం కొన్నిసార్లు అపహాస్యం అవుతుంది కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి అన్నాం అంతే. మనం వారిని ఏమి తక్కువ చేయలేదు, తప్పుగా మాట్లాడలేదు. మనం ఇప్పుడు ఎవరిని కూడా మనకి కించపరచక్కర్లేదండి. ఇప్పుడు మీరు ఒక మాట మాట్లాడతారు, నాకు నచ్చలేదు అనుకోండి, మిమ్మల్ని బూతులు తిట్టమని ఎక్కడా లేదు, కానీ తెలియజేయడం వేరు, సంస్కారాన్ని నేను తగ్గించుకోవటం వేరు. ఇప్పుడు జరుగుతున్న సోషల్ మీడియాలో మన కుసంస్కారాన్ని బయట పెట్టుకుంటున్నాం. అది రైట్ మేడం. మొత్తానికి అయితే దీనికి ఒక క్లారిటీ వచ్చినట్టు అనిపిస్తుంది. దీనివల్ల పెద్దది చేసి ఎలాబరేట్ చేసి అంత రచ్చరచ్చగా చేయకుండాను ప్రజలకైతే అవగాహన వచ్చేసింది. ఖచ్చితంగా యాజ్ యూజువల్ గా అన్నదే ఇది చేయాల్సిన అంశం కదా. సో మిగిలిన మధ్యవర్తులు ఏం చేసినా కూడా పట్టించుకో, ఇవన్నీ మామూలే. చిన్న చిన్న ఏదైనా పిల్లలకి మంచి జరగాలి, భోజనం వాళ్ళకి అందించాలి అని అయితే కోరు. చదువు బాగా రావాలి, గవర్నమెంట్ దీని మీద శ్రద్ధ పెట్టాలని ఆశ. థ్యాంక్ యూ.